హాయ్ భార్గవ్, ఎలా ఉన్నావు? ఐ లవ్ యూ. కాసేపు వెయిట్ చేయండి. ర్యాంబోని తీసుకుని అందరం వెళ్ళిపోదాం. సరే. వీళ్ళందరూ ఎవరు ర్యాంబో? ఏం జరుగుతోంది? ఎవరు ర్యాంబో ఈ పాప? చిన్నతనం నుంచే ఈ వ్యాధి ఉంటుందని అంటున్నారు. సారీ అండి, కొన్ని సందర్భాల్లో మనం చేసే తప్పుని తానుగా మనస్సాక్షి అంగీకరిస్తుందిగా. అలాంటి తప్పేదో జరిగిందనుకుంటాను. ఇంతవరకు జరిగిందాన్ని ఇద్దరూ పీడకలుగా మర్చిపోండి. దాన్ని నా గుండెల్లో ఒక తీపి గుర్తుగా బదిలిపరుచుకుంటాను. నేను మిమ్మల్ని బాధ పెట్టాను, క్షమించండి. క్షమించి నన్ను వదిలి వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోవడం చూసి భరించలేను. వెనక్కి తిరుగుతాను. మీరెక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. ఇంకా మీరు వెళ్ళలేదా? నేనెందుకు వెళ్ళాలి? తన్నే వెళ్ళమను. నేనెందుకు వెళ్ళాలి? ఆవిడ్ని వెళ్ళమను. నేనే తప్పు చేశాను, ఇప్పుడు నేనే వెళ్ళిపోవాలి. ర్యాంబో, తెలిసి నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు అర్థం అవుతుంది. ఖచ్చితంగా నువ్వు అలాంటి వాడివి కాదు. నువ్వు చాలా మంచోడివి. అబద్ధాలు చెప్పవు, మోసం చెయ్యవు. కానీ పాపం మోసపోతావు. అలాగే ఏదో జరిగిందనుకుంటున్నాను. తప్పుని క్షమించే గుణం ఆ ముఖంలో కనిపిస్తోంది. అదే నమ్మకంతో ఇంకోసారి ఆవిడ్ని క్షమాపణ అడిగి క్షేమంగా ఆవిడ్ని ఇంటికి పంపించి రా, మనం మన ఇంటికి వెళ్దాం. సారీ మా అక్క, ఎంతైనా నాకు ర్యాంబోకి అదంతా సరే. ఇంకోసారను అది కాదు. ఎంతైనా నాకు ర్యాంబోకి ఎన్నో విషయాలున్నాయి. అవి మీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏదో వయసులో చిన్నవాళ్ళు సంతోషంగా ఉంటారులే అని పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి పంపించండి. కణ్మణి చెయ్యొదులమ్మా. ర్యాంబో, తనతో మాటలేంటి? నీకు నీ లైఫ్లో ఎవరు కావాలో నువ్వు చెప్పు. నేనా తనా? ఖతిజాని వెంటనే చెప్పేసి రా ర్యాంబో. ఆగండి ఆగు. మొట్టమొదటిసారి ఏ రోజైతే నువ్వు ఐ లవ్ యూ అన్నావో ఆ రోజు నుంచే నా జీవితం అందంగా మారింది. ఇంతవరకు నేను మా అమ్మ కళ్ళలోకి చూసి మాట్లాడలేదు తెలుసా. నేను మొట్టమొదటిసారి కళ్ళలోకి చూసి మాట్లాడినమ్మాయి నువ్వే. ఇంతవరకు చీకటిగా ఉన్న నా ఆకాశంలో మొట్టమొదటి వెన్నెలవి నువ్వే. మైనస్గానే సాగిపోతున్న నా జీవితం ప్లస్గా మారింది నీ వల్ల. పైనుంచి వర్షం జోరుగా నా మీద కురవడం, దోసె, చాకోబార్ ఇవన్నీ చెప్తే నువ్వు నవ్వుతావు, చెప్తే నవ్వుతావు. కానీ అందరికీ సాధారణంగా లభించే విషయాలన్నీ నాకు మాత్రం మహా కష్టం అయ్యేవి. కానీ నువ్వు వచ్చినప్పటి నుంచి అంతా సాధారణం అయిపోయింది. నువ్వు లేని జీవితాన్ని కనీసం నేను ఊహలో కూడా గడపలేను. కానీ నాకు వేరే దారి లేదు. నువ్వు నాతో ఉంటే అది నీకు మంచిది కాదు. అందుకని నన్ను వదిలి వెళ్ళిపో. నేను ఎక్కడైనా ఫేస్బుక్లో, ఇన్స్టా స్టోరీలో, వాట్సాప్ స్టేటస్లో నువ్వు సంతోషంగా ఉండే ఫోటో చూసి నేను ఎక్కడో దూరంగా ఉండి పాత విషయాలు తలుచుకుంటూ నేను హాయిగా జీవితాన్ని గడిపేస్తాను. నాకు చాలు. ఏ ఇలా చూడు, కన్ఫ్యూజ్ చేయకు. ఇది ఆట కాదు ర్యాంబో. కరెక్ట్ ఆన్సర్ చెప్పు, మేము వెళ్ళిపోతాం. ర్యాంబో, అన్నిటినీ మర్చిపో, సరేనా? అన్నిటినీ మర్చిపో. చివరిగా ఒకసారి బాగా చూసి చెప్పు, నీకు నేను కావాలా లేదా ఈవిడ కావాలా? సరే, విను.
నీకు సింపుల్గా చెప్తాను, ఓకే? బాగా విను. నేను నిన్ను చూసి ఐ లవ్ యూ చెప్తాను. మేము చూస్తూ ఉంటాం. ఉండమ్మా, చెప్పనిస్తావా? తను నిన్ను చూసి ఐ లవ్ యూ చెప్తుంది. నీకు ఎవరిని చూసి ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుందో వాళ్ళని చూసి చెప్పు, వాళ్ళు ఉంటారు. ఎవరిని చూసి నువ్వు చెప్పలేదో వాళ్ళు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఉం? మీరు ఫస్ట్ చెప్పండి. నువ్వు చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. 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 గాలి వాలుగా గాలి వారిగా 2 గులాబీలు వాలాయి, దానికి ఎందుకు లాగుతారు? రాంబో, నీకు ప్లెయిన్ షర్ట్సే బాగా సూట్ అవుతాయి. నీకు స్ట్రైప్స్, చెక్స్, ప్రింటెడ్ షర్ట్స్ చాలా బాగా సూట్ అవుతాయి రాంబో. ఓకే బాయ్. బాయ్ మై డియర్ హోమ్. బాయ్. ఆ ఇద్దరు అమ్మాయిలు నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నారా? అవును, ఐ స్వేర్. ప్రైజ్ ద లార్డ్. రాంబో, ఆ ఇద్దరిలో ఎవరో ఒక్కరిని మన ఊరి సమక్షంలో నువ్వు పెళ్లి చేసుకుంటే దానివల్ల మన కుటుంబానికి ఎంత మంచి జరుగుతుందో నీకు బాగా తెలుసు కదయ్యా. ఒక నిమిషం ఉండండి. ఆపండి, బండి ఆపండి. అత్తయ్య, నువ్వు అన్నట్టు నా మనసులో ఎలాంటి ఐడియా లేదు. నేను కొన్నాళ్ళు వాళ్ళతో ఉండబోతున్నానంతే. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. నాకు సంబంధించి వాళ్ళు ఇద్దరు కాదు, ఒక్కరే. నువ్వు వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్నా మాకు సంతోషమే. వాసు నోర్మి. రాంబో, ఆలోచించి చెప్పు నాయనా. వాసు నోర్మీమని చెప్పాను కదా. నేనుండే చోటే నువ్వు ఉండాలి. ఎందుకో నీకు తెలుసు. కమ్మడి సార్ ఎప్పుడు నీ పక్కనే ఉంటారా? నువ్వు ఉండే చోటే నేను ఉండాలి. ఎందుకో నీకు తెలుసు. నేనుండాల్సిన చోటే నేనుండాలి. ఎక్కడ మీరిద్దరు ఉంటారో అక్కడే నేనుండాలని నాకు తెలుసు. కాని తానుండకూడదు. నా కుటుంబంతో నేనుండే చోట తనెలా ఉండగలదు రాంబో? ఎలా ఉండగలదు? అంతేకాదు, నువ్వొళ్ళొంచి కష్టపడి పనిచేసి అడ్డమైన వాళ్ల కాళ్ల వేళ్ల పడి ఆ 50 లక్షలు తీసుకొచ్చిస్తే దాంతో అప్పు తీర్చి కాపాడుకున్న నా ఇల్లిది. ఇక్కడ మనం కుటుంబంగా సంతోషంగా ఉండాలి రాంబో. అడ్డమైన వాళ్ళు ఉండడానికి వీల్లేదు. హలో నాన్న. హాయ్ మా. నేను ఇల్లు కొన్నాను నాన్న. రియలీ? నా ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి జస్ట్ 50 లక్షలు తీసాను కదా. అవును. దాంతో శంషాబాద్ లో ఓ పెద్ద ఇల్లు కొన్నాను. కంగ్రాట్స్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యు మా. రేపటి నుంచి నేను ఇక్కడే ఉండిపోతాను నాన్న. అయ్యో, నువ్వు ఒక్కదానివి అక్కడ ఎలా ఉంటావమ్మా? నోనో, ఇంకో ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఆ, సైలెంట్ గా ఉంటే ఇక్కడే ఉండొచ్చని చెప్పాను. లేదంటే నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పేశాను నాన్న. సో ప్రౌడ్ ఆఫ్ యు మా. వెరీ గుడ్. ఓకే నాన్న, బాయ్. ఓకే మా, బాయ్. సరే, ఓకే. మా ఇద్దరిలో ఎవరు కావాలో నువ్వు చెప్పే వరకు
అందరం ఇక్కడే కలిసే ఉందాం. నన్ను వదిలి నన్ను కాదని దాంతో వెళ్ళిపోతావా నువ్వు? కణ్మణి ఒకసారి లారా. రాంబో, నీకు నేనే ఇష్టం అని నాకు తెలుసు. అది దాంతో ఓపెన్ గా చెప్పే. నాకు ఖదీజ అంటేనే ఇష్టం, నేను ఖదీజతోనే ఉంటానని డైరెక్ట్ గా చెప్పే. మన ఇద్దరం ఎక్కడికైనా రాంబో, నీకు నేనే ఇష్టం అని నాకు తెలుసు. అది దాంతో ఓపెన్ గా చెప్పే. నాకు ఖదీజ అంటేనే ఇష్టం, నేను ఖదీజతోనే ఉంటానని డైరెక్ట్ గా చెప్పే. మన ఇద్దరం ఎక్కడికైనా ఆఫ్ చేసావు. గుడ్ నైట్. 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 ఎవరయ్యా అది ఈ టైంలో గుడ్ నైట్ చెప్పేది? గుడ్ నైట్ సార్. షియా, రాంబో. ఆ రోజు కణ్మణితో విడిగా చూశాను, ఈ రోజు ఈ అమ్మాయితో. ఈ అమ్మాయి ఎవరు? ఎందుకు అడుగుతారులేండి, లవ్లో పడ్డాను సార్. లవ్లో పడ్డావా? కణ్మణితోనా లేదా ఈ అమ్మాయితోనా? ఇద్దరితోనూ సార్. రేయ్, వెటకారంగా ఉందా? సార్ నిజమే చెప్తున్నాను సార్. వాళ్ళిద్దరూ నన్ను లవ్ చేస్తున్నారు సార్. వదిలిపెట్టట్లేదు సార్. గొడవ పడుతున్నారు సార్. మనం ఎలా ఉన్నాం? ఒకేగానేగా ఉన్నాం. కొట్టుకుంటున్నారు సార్. ఇకపైన ఇదే ఇంట్లో వాళ్లతో కలిసి నిద్రోయి లేచి భోంచేసి స్నానం చేసి కాపురం చేయబోతున్నానని తలుచుకుంటేనే జీవితం అంటే నాకు విరక్తి పుడుతోంది సార్. యాండి యాండి రండి వెళ్ళి పడుకుందాం. నువ్వు లోపలికి వెళ్ళి వస్తాను. తొందరగా రండి. రా. సార్ ఆపమని చెప్పండి సార్, మొహాన్ని తగులుతుంది సార్. స్టాప్ గైస్. ఓయ్ కూర్చో. అంటే ఆ ఇద్దరు అమ్మాయిలు నేను లవ్ చేస్తున్నారు అంతేగా? అవును సార్. అయితే అది లవ్వుగా ఉండదు, గొడవగానే ఉంటుంది. ఇద్దరు అమ్మాయిలకి ఒక విషయం నచ్చితే తనకి నచ్చింది ఇంకొకటి సెలెక్ట్ చేసుకోవడమా అని ఇద్దరు గొడవ పడతారు. వదులుకోవాలనుకోరు. ఒకవేళ వదులుకోవాలనుకుంటే ఒకేసారి ఇద్దరూ వదిలేసి వెళ్ళిపోతారు. అది చీరలైనా సరే, నగలైనా సరే, ఆఖరికి చెప్పులైనా సరే వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు నేను చెప్పు అంటున్నారా సార్? అంతకన్నా నీచం. బ్యాడ్ నైట్ ఫర్ యూ సార్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాబు రాంబో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి పొద్దున్నే జాలీ మూడా? నీకు టీ ఇష్టం కదా, అందుకే టీ తీసుకొచ్చాను. మీకు కాఫీ అంటే ఇష్టం కదా, కాఫీ తీసుకొచ్చాను. మిన్మిని, ఏంటి? ఓ కప్ తీసుకురా. తీసుకొస్తాను రాంబో. యా క్విక్.
బౌలే ఉంది. ఫైన్. షుగర్ కరెక్ట్గా ఉందా? డికాక్షన్ కరెక్ట్గా ఉందా?